వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సూర్యుడి ప్రతాపానికి నిప్పుల కుంపటిలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాణుడు బగ్గుమంటున్నాడు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచే వేడి వడగాల్పులు తీవ్రంగా వీచడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. రియల్ టైమ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ నుంచి 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు అటు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు కూడా అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే వివిధ ప్రయాణాలు చేసే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా చిన్నపిల్లలు లాంటి వారు కూడా చాలా ఉక్కపోత, అదేవిధంగా వడగాల్పులతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఉపాధి హామీ పనులు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్లే వారు మాత్రం కొంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా అటు ఏదైతే ఉదయమే పనికి వెళ్ళాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అటు వడదెబ్బకు గురైతే మాత్రం తక్షణమే అటు వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా వివిధ డాక్టర్ సలహాను కూడా తీర్చుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రహదారులు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడ కూడా ప్రజలు బయటికి వెళ్లాలని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎండ తీవ్రత దాదాపుగా 46 డిగ్రీల పైచిలకు కూడా నమోదు కావడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది ఏదైతే ఖమ్మం నగరంలోని ముస్తాఫా నగర్, అదేవిధంగా కాలవొడ్డు, అదేవిధంగా బొక్కలగడ్డ ఇతర ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అంటే 8 గంటల నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎండ తీవ్రత ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఇప్పటికే 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇటు ఖమ్మం జిల్లాను రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. అటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ప్రత్యేకంగా చలివేంద్రాలు, అదేవిధంగా మజ్జిగ వితరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.